యాడికి పరిగెత్తండి ఇదే ఇద్దరు పడిపోయినారా నారాయణ 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 అరే చెలుండే చేపల బతుల చక్కల కోలాడే పన్నెండుండే దొంగలాడే అరే కల ఉండే ఇప్పుడు మన కొట్టాడల్లా చూలో ఉండే ఈర్మను ఎక్కువ ఎగరకూడదంట ఆలటి పడిన నారాయణ కూర్చోండి మా ఊరు కదా నారాయణ నారాయణ కూర్చోపోరా నారాయణ గారి పేరు ఎత్తద్దు నువ్వు ఎలాంటే వారికి మాకు పెద్ద గలాట్లు పడింది అప్పటి నుంచి మాట్లాడుకున్నాం ఏం రైతు భరోసా డబ్బులు తినేసినాడా మగం చూడలేరా ఎవరికో అదిగో ఇదిగో అని చెప్పి ఆఫీస్ కాడికి తిప్పి చంపేసినే రూపాయలు లేదు నీ ముందరా నారాయణ గారి పేరు ఎత్తదు సరేలే పో పో నారాయణ అనకూడదు సరేలే పో నారాయణ మా నాయన నారాయణ మా నాయన రెండు నాయనలుద్దా ఇట్లా కాదు రెండు ఇట్లా అట్లా అంటే బాత్రూమ్ అనుకుంటారు ఇట్లా అలా బాత్రూమ్ అంటే ఇట్లా మళ్ళిచ్చి పెద్ద నాయన ఈ నాయన గారు పార్టిసిపేట్ వేరే పాడుకొచ్చిన అర్రే కొల్లారు కొల్లారు బెట్ట కొల్లారులో నేను పుడితే మానులో నేను పెరిగి
తుమ్మసిట్లో బోడి మేక దాని మూతి నువ్వు నాక అట్లు కాదంటే ఏది భయ్ మంచి చెప్పేది కొంచెం మూతి మీద కొడతావు నువ్వు ఏమే ఏంద్రు పడతాను కోలారు కోలారి బేట లాస్ట్ లో పడుతుంది మాలూరు బెంగళూరు బేట లాస్ట్ తారణ కాదు భాయ్ తుమ్మసిట్టు అది కాదు బాడు తుమ్మసిట్లో బోడి మేక దాని మూతి నువ్వు నాక నాకు బాగానే ఉండదు నాకేం గాడపట్టిద్దిరా దాని శివుడు మూతి రాక చూడు మేక వెనకాల వస్తాడు అట్లా కాదు పాట తుమ్మసిట్లో బోడి మేక దానికి ఉంది పెద్ద తోట తుమ్మసిట్లో బోడి మేక కూర్చోరాకండి నా కొడక మరి అదేనా ఆలేటిపల్లి గ్రామస్తులకు విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అన్నదమ్ములకు అక్కచెల్లెలకు కళాకారులకు మా యొక్క కళాబంధనాలండి. మరి నేటి దినమున గౌరవనీయులు పెద్దలు కీర్తి లిస్ట్ ఇచ్చినా పేర్లు సుబ్బన్న విశ్వనాథ్ గారు సరేలే విశ్వనాథ్ గారు స్వర్గస్థులు కాగా వారి యొక్క ఆత్మశాంతి కొరకై వారి యొక్క కుటుంబ సభ్యులు అన్నదానములతో అరుణావసరములతో వారికి వైకుంఠ ప్రాప్తి చేకూరాలని నేటి దినమున శ్రీ పతివర్త సాసుచిన్నమ్మ కథా కాలక్షేపం జరిపింపబడుతున్నదండి. మరి ఆ దేవలోకంలో వారికి వైకుంఠ ప్రాప్తి కలగాలని అందరూ ఒకసారిగా గోవిందనామసరం చేసిందిగా కూడా జాలక్ష్మి రమణ గోయిందు విశ్వనాథ గారి ఆత్మశాంతికి ఒకసారి గోయిందు ఈడ గోవిందులు పెట్టకుండా కూర్చోండోళ్ళకు ఒకసారి వందన ఇప్పుడు వస్తున్నారు చూడ అమ్మగారు సక్కుబాయి మీరాబాయి లేటుగా కూర్చోండి ఇంకా కనపడుతుంది మీకు. ధన్యవాదాలండి. మరి నేటి దినమున మాకి అవకాశం కల్పించినటువంటి సుబ్బన్న వారి ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాదులే అన్న పేరు అట్లా అంటే కాదులే ఆయన పేరు చెప్తేలే ఓకే ఆయన పేరు చెప్పినా మీరు ఫ్యామిలీ పేర్లు రాసిండి అన్నీ చెప్తాలే. ఓకే మీ ఇంటి పేరు గౌల్లా వారి ఫ్యామిలీకి ధన్యవాదాలండి. ఇంకెవరి పేరు వద్దు. నీ దుంప తెగ ఏముండవరు నువ్వా కొడం తలకయ్య మనిషారు నువ్వా. ముందుగా చిన్నాడు చింతపోయేటప్పుడు గణాలకు అధిపతి అయినటువంటి ముందుగా విఘ్న నాయకుని వేడుకొని వెళ్ళేది. ఆహా పార్వతీ వరపుత్ర పలుకవేమయా నాద గజమూక కదలి రావయా పార్వతీ వరపుత్ర పలుకవేమయా సకల విద్యలకెల్ల సాధుడు నీవయ్యా సకల విద్యలకెల్ల సాధుడు నీవయ్యా సాకిల పడి విలవేల్పు మృక్కుతున్నానయ్య పార్వతీ పరపుత్ర పలుకవేమయ్యా గణనాథ గజమోక కదలి రావయ్యా ముక్కంటి ఈశ్వరుని ముద్దులు కొడుకుని వయ్యా సాసా నిన్ను నిన్నే గగ కాక మపప సాసా నిన్ను నిన్నే గగ కాక ముక్కంటి ఈశ్వరుని ముద్దులు కొడుకుని వయ్యా ముందుగాను నిన్ను మొక్కుతున్నాను పార్వతీ గణనాథ గజమూక కదలి రావయ్యా సని గ సని గ